గారు ఐ విల్ థ్యాంక్ యూ బికాస్ ప్రేమైన నీకు రచ్చ లాంటి సినిమాలతో నయంగా మాట్లాడేవారు. చాలా కార్యక్రమాలకు హోస్ట్ చేశాను. ఇలా గీతలాగా నుంచుని నేను సూపర్ గుడ్ నిర్మించిన చాలా చిత్రాలకి హోస్ట్ చేశాను. వారితో చాలా ఆప్యాయమైన అనుబంధం ఉండింది. We will definitely miss him, but as you rightly said, Jitan sir, వారి బ్లెస్సింగ్స్ అండ్ ఒక కసితో చేసేటువంటి ప్రాజెక్ట్ అయింది ఇది. ఐ నో కాసే చెట్టుకి రాళ్ళు అంటాం కదండి, ఎన్ని సవాళ్ళు ఎన్ని ఉత్పాతాలు నెత్తి మీద పడ్డా సడలని ఒకే ఒక్క మనిషి, ఐ కాంట్ టెల్ యూ వాట్ ఈ మనిషి ఎలా తయారవ్వబడ్డాడు అనేది. అంజలి, ఐ థింక్ యూ విల్ యాక్సెప్ట్ దిస్. ఐ నో దిస్ మ్యాన్ ఇస్ క్రేజీ. ఒక మనిషి చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని ఇద్దరు చేయగల ఎవ్రీథింగ్. ఒక వేషం వేసుకుని ఒక 43-44 డిగ్రీల ఎండలో ఆ లింగా వేషంలో మీసము గడ్డము ఇంకా కుదరనటువంటి పరిస్థితుల్లో కెమెరా వెనక ఉంటూ మళ్ళీ ఆవిడ కందకుండా చేపలు అమ్ముకునే నాలాంటి వ్యక్తి కూడా కందకుండా చూసుకున్నారంటే ఆ వ్యక్తి ఎంత బంగారం అండి. కత్తిబట్టి అడ్డంగా ఎవరిని ఇంతవరకు నరికే అవకాశాలు ఆడపిల్లలకి రావేమో, నా చేత కత్తిబట్టిచ్చారు, నాతో ఫైట్లు ప్రాక్టీస్ చేయించారు. ఆ ఫైట్లు ఎంత తెర మీద ఎంత ఉంటాయో ఎడిట్లో ఏం పోతాయో నాకు తెలియదు, కానీ ఐ హావ్ ఎంజాయ్డ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమా నా కోసమే, విశాల్ గారి అనుబంధాన్ని పెంచడం కోసమే కొంత ఎక్స్ట్రా షూట్ చేసామేమో మనం. కొంత టెస్టింగ్ టైంలో ఒక 2-3 నెలలు ఎక్స్ట్రా షూట్ చేసామేమో నాకు తెలియదు, కానీ అంజలి, ఐ హావ్ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ. I have seen the superpower of your acting in live. పక్కనే ఉండి మీ ఇద్దరి మ్యాడ్నెస్ చూశాను. ఈ లింగా అండ్ అన్నపూర్ణ కాంబినేషన్ అద్భుతంగా వర్కౌట్ అవ్వాలి ఈ సినిమాకి అని కోరుకుంటున్నాను. ఇది తమిళ సినిమా పార్షియల్లీ అని అనుకుంటున్నారు, కానీ తెలుగు సినిమా కూడా పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ తెలుగులో జరుగుతూ ఉంటుంది అండ్ దెన్ అక్కడి నుంచి తమిళంకి వెళ్తుంది. ఇట్ విల్ బి వైస్ వర్సా ఇన్ తమిళ్ యాజ్ వెల్. సో మనందరి సినిమా ఇది అండ్ నా మొదటి తమిళ సినిమా కూడా అవుతుంది అండ్ తెలుగులో మంచి క్యారెక్టర్ అవుతుంది. అండ్ థ్యాంక్ఫుల్ టు యూ, గ్రేట్ఫుల్ టు యూ, విష్ యూ గుడ్ లక్.